వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయ వేదికపై కొత్త చర్చ మొదలైంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ నాటో భవిష్యత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ట్రంప్ నేరుగానే విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా దారుణంగా వ్యవహరించేది ఆయన, కానీ మిగతా దేశాలపైనే ఆయన అసంతృప్తిగా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఇరాన్ అడ్డంకుల కారణంగా మూతపడిన హర్మూజ్ జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ సరఫరాలో పెద్ద శాతం ఈ సముద్ర మార్గం ద్వారానే వస్తాయి. మరి అలాంటి పరిస్థితిలో ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుందని అమెరికా హెచ్చరిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరపించేందుకు నాటో దేశాలు కూడా ముందుకు రావాలని ట్రంప్ పిలవడమే డిమాండ్ చేస్తున్నారు కూడా. అయితే అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యూరప్ రాజధానుల్లో చర్చకు దారితీశాయి. హర్మూజ్ మార్గం ద్వారా చమురు పొందుతున్న జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ చెప్తున్నారు. నాటో సభ్య దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకపోతే ఆ కూటమి భవిష్యత్తే ప్రశ్నార్థకరమవుతుందని కూడా ఆయన హెచ్చరించడమే మరింత సంచలనంగా మారింది. ఇదంతా ఇట్లా ఉండగా ఇరాన్పై అమెరికా జరిపిన బాంబు దాడులను కూడా ట్రంప్ సమర్థించేసుకున్నారు. చమురు సరఫరాను అడ్డుకోవటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమే. మరి అలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలకుండా చూడటమే నా బాధ్యత అని కూడా ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. అదే ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికే రక్షణ వ్యయాల విషయంలో అమెరికా, యూరప్ మధ్య విభేదాలున్న నేపథ్యంలో ఈ తాజా హెచ్చరికలు సంబంధాలు మరింత ఉద్రిక్తం చేసే అవకాశం ఉంది. ఇక పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు ఆసక్తి చూపించట్లేదు. మరి దీనికి కూడా అమెరికాకు చాలా అసంతృప్తి కలిగించినట్లుగా తెలుస్తోంది. మరి అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం హర్మూజ్ జలసంధి అంశం కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ఇది గ్లోబల్ ఎకానమీకి కీలక పరీక్ష. ఈ మార్గాన్ని కనుక సురక్షితంగా లేకపోతే చమురు ధరలు అమాంతం పెరుగుతాయి, అసలు సరఫరా ఆగిపోతుంది, ఆర్థిక అస్థిరత వంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాటో దేశాలు ఏకాభిప్రాయంతో ముందుకొస్తాయా, లేక నిజంగానే అమెరికా ఒంటరిగానే చర్యలు కొనసాగిస్తుందా అన్నది మాత్రం చూడాల్సిందే. మొత్తానికి ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తలను మరింత పెంచే దిశగా ఉన్నాయి. నాటో ఐక్యతకి ఇది ఖచ్చితంగా పరీక్షా సమయమే, లేకపోతే అమెరికా, యూరప్ మధ్య దూరం పెరగడానికి ఇది నాంది పలుకుతుందా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం వచ్చే రోజుల్లోనే స్పష్టమవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.